నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మాతృశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రకాల వేషధారాలతో గ్రామ పలు వీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అదేవిధంగా ఈ జాతర మహోత్సవానికి పలు గ్రామాల నుంచి భక్తులు వేలాది మంది విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ కార్యక్రమానికి రాజనగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోర్డు వెంకటరమణ చౌదరి అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయనకి ఆలయ కమిటీ స్వాగతం పలికే దుస్సాలువతో సత్కరించారు. ఈ జాతర మహోత్సవం ఆషాఢ మాసంలో ఆఖరి వారం అమ్మవారికి జాతర నిర్వహిస్తామని ఆలయ కమిటీ పెద్దలు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మద్దాల కృష్ణ, సూరిశెట్టి రాంబాబు, పెంటకోట బ్రహ్మం తెలియజేశారు. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు వేషధారాల వేసిన వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సహకారాలు అందే విధంగా గ్రామ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సహాయం చేశారని వారు తెలిపారు. ఈ రోజున అమ్మవారి జాతర శ్రీరంగపట్నం గ్రామంలో జరుగుతుంది. అయితే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత అంటూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ వివిధ కళాకారులు, చాలా రంగాల్లో కళాకారులంతా కూడా ఇక్కడ ఉండడం, అదేవిధంగా ఇక్కడ ఆధ్యాత్మిక భావం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి నెల దాదాపు ఏదో ఒక తీర్థం, ఏదో ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ ఈ గ్రామంలో చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజల్లో కూడా చాలా మంచి ఐక్యత అనేది ఒకటి కనిపిస్తుంటుంది. ఏ కార్యక్రమం వచ్చినా నలుగురు ఒకటిగా చేరి వారు చందాలు వేసుకుని చాలా భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా చూడముచ్చటగా ఉంది. రానున్న రోజుల్లో కూడా వీరికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, అదేవిధంగా కొన్ని ఆటంకాలు అయితే కలుగుతున్నాయి, అవన్నీ కూడా తొలగించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ కళాకారులకి మన ప్రభుత్వంలో ఎలా అంటే ఇక్కడ ఎంపీ గారు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు కానీ కళాకారులకి వేరేగా ఒక పెన్షన్ ఇవ్వడం, లేకపోతే వారికి ప్రత్యేకించి ఏమన్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వారికి ప్రోత్సహించే విధంగా, వారి కళను ప్రోత్సహించే విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన అయితే ఉంది. అయితే రానున్న రోజుల్లో దానికి ఏ విధంగా చేయాలని చెప్పేసి తప్పకుండా ఆలోచిస్తాం. గతంలో గత 5 ఏళ్ళుగా చాలా ఇబ్బందులు పడ్డారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ. అయితే అధికారం వచ్చిన తర్వాత కూడా ఇంకా మాపైన ఇంకా దాడులు జరగడం అనేది కొంచెం శోచనీయంగా ఉంది. మేము కూడా ఆలోచించుకున్నాం ఎందుకు ఇలా జరుగుతుందని. ఇక్కడ సీతానగరం మండలంలో చూస్తే మొన్న అంటే తెలుగుదేశం కార్యకర్తని దాడి కాచి మరీ కొట్టారు. అంటే ఒక బ్లేడ్ తీసుకుని ఆయన గీయడం కూడా జరిగింది. హాస్పిటల్కి వెళ్ళారు, కేసులు అది పెట్టించాం. మళ్ళీ ఇంకో కార్యకర్తని తలపగలు కొట్టారు అక్కడ సీతానగరం మండలంలో. అదేవిధంగా ఏ గ్రామానికి ఆ గ్రామం ఇంకా వైఎస్ఆర్ తరపు నుంచి ఎవరైతే అల్లరి మూకలు ఉన్నారో, ఎవరైతే రౌడిజం చేస్తున్నారో వారు ఇంకా కూడా యాక్టివ్గా ఉన్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా వీరందరిపైన కూడా ఉక్కుపాదం మోపి వారందరినీ కూడా అరికడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. శ్రీరంగపట్నం అంటే, మా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం అంటే ఆధ్యాత్మిక చింతనతో పుట్టినటువంటి గ్రామం ఇది. ఆ శ్రీరంగం ఎలా ఉందో తెలియదు కానీ ఈ శ్రీరంగపట్నంలో మట్టికి ఏదో మూల ప్రతి నెల ప్రతిరోజు
ఆ వేద పారాయణ జరుగుతూ ఉంటుంది. కళాకారులకి మరి అందరికీ కూడా చాలా ప్రతిభావంతులు అందరూ కూడా పుట్టినటువంటి శ్రీరంగపట్నం మరి ఇంత ఘనంగా చేస్తున్నారంటే ఈ అగ్నిగుండాలు ఏంటి, గొడవ ఏంటి, నేను ఎప్పుడు చూడలేదు. చిత్రంగా ఈ మహాతల్లి ఇక్కడ వెలిసిన కారణం చేత వీళ్ళందరూ కూడా చాలా భక్తిలో చేస్తున్నందుకు శ్రీరంగపట్నం ఈ గ్రామ కమిటీ వారికి, ఈ ఆలయ కమిటీ వారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంటే కేశవరావు, ఊరుకోడి.